సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో రేపు వచ్చేసి మన బాస్ అయితే రాబోతున్నాడు ఇంటికి. ఆల్రెడీ ప్రిపరేషన్స్ అయితే పూర్తిగా అయితే అయిపోయాయి. సో రేపటి నుంచి అయితే మనకి మొత్తం ఫెస్టివల్ అయితే వైబ్స్ మొత్తం స్టార్ట్ అయిపోతాయి. మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే అంత హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇది వచ్చేసి ఈ పండగ దేవుడు ప్రతి ఒక్కరికి ఇష్టం. అది చిన్న నుంచి పెద్ద వరకు, ఆ తర్వాత ఓల్డ్ పీపుల్ వరకు. దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ ఫర్ సెలబ్రేటింగ్ దిస్ ఫెస్టివల్. సో అందుకే నాకైనా పిల్లలకైనా లేకపోతే ఇంకా పెద్దవాళ్ళకైనా లేకపోతే ఓల్డ్ పీపుల్కైనా ఎంత ప్రాణం అంటే ఈ గణేష్ చతుర్థి అంటే గుండెల్లో పెట్టుకొని అయితే వాళ్ళైతే ఈ పండుగనైతే జరిపించడం జరుగుతుంది. మామూలుగా అనంతపూర్లో వచ్చేసి మనకైతే మన ఊర్లో 5 days అయితే కూర్చోపెట్టడం జరుగుతుంది. 3 days 5 days. సో ఇప్పుడు హైదరాబాద్లో చూసుకున్నట్టయితే మనమైతే 9 days అయితే జరుగుతుంది. సో 9 రోజులు ఉత్సవం అయితే జరుగుతుంది. సో మొత్తం ఈ 9 రోజులు అక్కడ హైదరాబాద్లో ఎంత పండగ వాతావరణం అయితే ఉంటుంది అంటే చాలా పండగ వాతావరణం అయితే ఉంటుంది. అంత బాగుంటుంది. సో అక్కడ వచ్చేసి ఎప్పుడు చూసినా సరే ఈ 9 రోజులు ప్రతి ఒక్కరు పోయి హ్యాపీగా అయితే అన్నదానంలో పాల్గొనొచ్చు, తినచ్చు, హ్యాపీగా దేవుణ్ణి అయితే స్మరించుకోవచ్చు. అండ్ టికెట్స్ తీసుకొని వెళ్ళి దేవుణ్ణి అయితే చూడొచ్చు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూడొచ్చు. దెర్ ఈజ్ నో ఎనీ లిమిట్. సో అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి టు ఆల్ ఆఫ్ యూ అండ్ సబ్స్క్రైబ్.